సరే పూజిస్తూ నమస్కారం చేస్తూ నేను ప్రదక్షిణ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు గుర్తొచ్చిందంటే చాలామందికి ప్రశ్నకి ఇదే ఆన్సర్. వెంకయ్య స్వామి మాకేం చేయట్లేదు, వెంకయ్య స్వామి మాకేం జరగట్లేదు, మేము కోరుకున్న కోరికలు తీరట్లేదు అని అనేక అందరిలో ఉండొచ్చు. పూజించిన వాళ్ళు ఉంటున్నారు, పూజ చేయని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. కర్మ సిద్ధాంతం ఇది. మన కర్మ మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఇవాళ చేసింది 10 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి పాతికలన్నీ పేరుకుంటూనే ఉంటాయి. వెంకయ్య స్వామి దగ్గర ఉన్నా, నేను వెంకయ్య స్వామి దగ్గర ఉన్నాను అంటే కుదరదు. అది నీ నిత్య కూర్చోలో నువ్వు జరుగుతున్న నీ రోజువారీ పనుల్లో కానీ, నువ్వు మాట్లాడే మాటల్లో కానీ, నువ్వు చేసే పనుల్లో కానీ ప్రతి క్షణము కూడా కర్మయోగం. మన జీవితమే కర్మయోగం. ప్రతిదీ కూడా కర్మయోగానికి సంబంధించిందే. అందుకే దానం చెయ్యి అంటాడు. దానం చేస్తే దాని విలువ దానిది, తిట్టావు దీని విలువ దీనికే. కాబట్టి ఇన్ని మనలో ఉన్నాయి. కాబట్టి ఎందుకు జరగట్లేదు అని క్షణకాలం అంటే మీరు ఎవ్వరు కూడా ప్రదక్షిణ చేయరు ఆయనకి. ఉదాహరణ 40 రోజులు చేశాను జరగలేదు. 40 రోజులకి ఎంత జరగాలి? నీకు ఎంత ఉందో ఈయన దగ్గర రాకముందు ఎంత ఉంది, ఈయన దగ్గరికి ఇవ్వాలి వచ్చావు. ఈ సద్గురుమూర్తికి ఇవ్వాలి వచ్చి తీయడానికి ఆయన రెడీగా ఉన్నా నీ దగ్గర ఎంత ఉందో తెలియదు. అది తీర్చుకోవడానికి నేను నిజంగా చెప్తా కదా, నేను 3.5 సంవత్సరాలు చేశా. 3.5 సంవత్సరాలు రోజు 2 పూట్ల గొలగమూడి అయితే 108 ప్రదక్షిణాలు, ఇంట్లో రోజు ఫోటో పెట్టి 108 ప్రశ్నలు చేశాను. అది భక్తితో చేశాను. అప్పుడు ఈ సత్సంగం నాకు తెలియకపోవచ్చు, కేవలం వెంకయ్య స్వామి వారే తెలుసు నాకు. 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే చేయడమే. చాలామంది టైము వర్జము ఏమీ లేదు నాకు తెలిసిందల్లా గురువు యొక్క చూసిన తర్వాత ఆయన రోజు ప్రదక్షిణ చేయాలి. రాత్రి 10ంటికి షాప్ పెట్టేసి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాతే భోజనం చేసేవాళ్ళు. 10 అయిపోయింది, 5 అయితే అవని నాకేంటి, నేను ఆయన చెయ్యాలి. 1 గంట ఇంటికి వచ్చా, చెయ్యాలి స్నానం చేసి. పొద్దున్నే లేచి స్నానం చేసి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు నాకు సిగరెట్లు ఇవన్నీ అలవాట్లు ఉంటాయి, అన్నీ రాలిపోయినాయి. ఈ ప్రదక్షిణలో 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు చెప్పాడు వెంకయ్య స్వామి వారు క్లియర్గా, నీ లెక్కలు ఇప్పుడు సరిపోయినాయంట. నా లెక్కలు అంటే ఎంత ఉందో అంతకుముందు నాకు వెనక అవన్నీ ఎలా పోయినాయి అంటే ఆయన దగ్గర ప్రదక్షిణ చేయడమే. నామము ప్రదక్షిణ ఈ 2 అప్పుడులో మాకు తెలిసింది కూడా. ఓం నారాయణ నామం చేస్తూ ప్రదక్షిణ చేస్తూ గొలగమూడిలో 108 ప్రదక్షిణాలు వెళ్ళిన ప్రతి క్షణం 4 గంటలు పట్టేది. లోపల 4 గంటలు ఆగే పని లేదు. మొదలు పెడితే అయిపోయే వరకు తిరిగేవాళ్ళం. అందుకని మేము మరి అన్ని చేయబట్టే కదా ఇవాళ ఇంత దగ్గరికి రాగలిగాము. ఆయన చీటీ రాసి ఇవ్వడానికి ఎన్నో రాశాడు ఉదాహరణకి. మరి చాలామంది మాకు జరగట్లేదు అన్న వాళ్ళకి ఇదే ఆన్సర్, చెయ్యండి, డైలీ చేయాలి. మరి చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, డైలీ చేయాలి. ఒకసారి చేసి నాకు కుదరట్లేదు వెళ్ళిపోతుంటారు. లేదా ఏదో రకంగా ఇక్కడ మిమ్మల్ని ఆపేది ఏది, మిమ్మల్ని అక్కడ గురువు దగ్గర రాకుండా చేసేది ఏది? కర్మ సిద్ధాంతం ఇది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెంకయ్య స్వామి వారి దగ్గర ఆయన నామస్మరణ, ఆయన నామస్మరణ చేస్తూ ఆయన ప్రదక్షిణ చేయండి చాలు. ఈ ప్రదక్షిణలో నామం చూస్తూ డైలీ ఎలాంటి అవస్థ ఉన్నా సరే, ఏ అవస్థ అయినా సరే పక్కకి వెళ్ళిపోవాల్సిందే ఆయన దగ్గర. ఉదాహరణకి మా స్వామికి ఆరోగ్యం బాగలేదు. అప్పట్లో స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎటు ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాను, ఆమె ప్రదక్షిణ చేసుకునేది ఇంట్లో. ఒకసారి చాలా ఇబ్బంది కలిగిన రోజున హాస్పిటల్కి వెళ్తాం, తప్పదు. వాళ్ళు ఏదో మందులు ఇచ్చారు, ఉపయోగం లేదు, ఏమీ కనపడదు, కానీ ఇబ్బందిగా ఉంది. ఒకరోజు స్వామివారు స్వయంగా వచ్చి మేము చూస్తూనే ఉన్నా, ఇగో ఆ పాప ఫోటో తీసి అంత దూరంలో స్వామి అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. రాత్రి 9ంటికి అవి 10 తెల్లపచ్చి తీసుకొని ఇలా అన్నాడు వచ్చి. ఆ మంచమైనా ఉంది, నేను చూస్తున్నాను, ఒక్కడికే కనపడ్డాడు ఆయన. నేనేం మాట్లాడాలి, అలా చూస్తూనే అలా నెరవేరిపోయాను. అంతే. ఒక 30 ఏళ్ళ ఉద్యమం అంతా వెళ్ళిపోయి మాయమైపోయింది. వెంకయ్య స్వామి వారు చేసిన లీలలు ఇవన్నీ. ఇప్పటికైనా నేనేం ట్యాబ్లెట్లు వేస్తాను, షోరూన్గా వస్తాయి కాదు, పైన భయం లేదు, అయినా ఊరక వేసుకుంటాం. అసలు అది కూడా మానేసింది. కారణం ఆ గురువు యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. వెంకయ్య స్వామి వారి గురువు పరమాత్మ యొక్క. అందుకని చాలామంది మీకు జరిగింది, మాకు అందరికీ జరుగుతాయి. కాకపోతే మీరు ప్రదక్షిణ చేయరు, ప్రతిరోజు చేయాలి.
ఎప్పుడు వరకు అంటే నీకు చెప్తాడు ఆయనే, లేకపోతే నీకే తెలుసుద్ది. అసలు తెలిసేది ఏంది? ఇప్పుడు కూడా నాకేదైనా ఒంట్లో బాగా నేను పరీక్ష చేస్తాను. అగ్నిగుండం చుట్టూ లేదా ఇంటి దగ్గర ఎక్కడో ఒకసారి లేదా నామస్మరణ చేస్తూ ఉంటాం. ఎందుకని? మన ఆరోగ్యం మనకే తెలుసుగా. ఎందుకు వస్తుందండి ఆరోగ్యం అంటే? వస్తాయి, మనకు తప్పకుండా వస్తాయి. కోపంగా ఎవరినో తిడతాం, ఎవరినో కూడా ఏదో ఒకటి అంటుంటాం, లేకపోతే అనేక ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పేరుకుండే మానవుడి జీవితంలో ప్రతిదీ లెక్కేగా ఉంటుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా జరగట్లేదు అంటే ఎక్కడైనా జరగదు. అది మీకు జరగట్లేదంటే ఎక్కడ ఎన్ని తిరిగినా సరే. ఎందుకంటే నేను కూడా ఈయన దగ్గర రాకముందు నేను కూడా అక్కడక్కడ తిరిగా. ఏదో చెప్పారు, ఏదో చేశారు, డబ్బులు అయిపోతాయి, ఏదో తగ్గుద్దని భ్రమించుకుంటాం తప్ప ఏమీ లేదు. ఆ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత సత్యం తెలిసింది. కాబట్టి వెంకయ్య స్వామి వారి సన్నిధి అంత గొప్పది. మన జీవితాలు బాగుండాలంటే ఎవరికైనా కష్టాలు వస్తాయి. కారణం ఏంటంటే ఇప్పుడుది కాదు, గతంది. అది తర్వాత అలవాట్లు. ఒక పరమాత్మ దగ్గరికి వెళ్ళి పరమాత్మని పూజిస్తూ పరమాత్మను స్మరిస్తుంటే ముందు నువ్వు చేయాల్సింది ప్రదక్షిణ చేస్తూ నీలో ఉన్న దుర్గుణాలను బయటికి పంపించాలి. ఉదాహరణకి అనేక అలవాట్లు ఉంటాయి, నేను ఎవరికి చెప్పను. ఇప్పుడు వీళ్ళు ఉదాహరణకి వీళ్ళు ఉండే అప్పట్లో కూడా మాంసం తినేవాళ్ళు, ఇప్పుడు తినరు, మానేశారు. ఎందుకు మానేశారు చెప్పండి? ఒక గురువు దగ్గర చేరిన తర్వాత ఆ మాంసం తింటే తప్పేంటే చాలామంది. స్వామివారు నేను తినేవాడిని, ఒకరోజు తింటుంటే చెయ్యి ఇలా వెళ్ళి కంచంలో వచ్చి పెట్టబోతున్నాను, ఇలాగ భజనకి వెళ్ళి వచ్చి ఈ చెయ్యి తెలియకుండా ఇలా వెళ్ళిపోయింది. దానికి ఏం స్వామి అంటే, దాని ఏదో తినే బదులు మీ చర్మం కోసుకొని నువ్వు తినొచ్చు కదా అన్నాడు. ఒకటే మాట, నీ చర్మం నువ్వు కోసుకొని తిను, దాని ఏదో తినేదేంటి అన్నాడు. ఆ మాట తర్వాత తెలియకుండా అసలు ఆ వాసనే బయటికి వెళ్ళిపోయింది. వాసన అంటుంది, వాసనలు బయటికి వెళ్ళిపోవాలి. అసలు దాని మీద ఇవాళ 10 మంది కూర్చొని తిన్నాను, మాకేం అనిపించదు. అసలు దాంతో మాకు పని లేదు. అంటే మనలో నుంచి అయితే పోవాలో అన్నీ పోతేనే గురు సాన్నిధ్యానికి చేరతాం. ఇప్పుడు ఏంటంటే మనం చేరటం వదిలేసి చేరే వాళ్ళు తక్కువ. ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ప్రదక్షిణ చేయండి. ఎవరైనా సరే, మా పెద్దలైనా సరే, ఇంటికప్పుడు మన పిల్లలకి ఇబ్బందిగా ఉంది, స్వామిని వేడుకోవాలంటే ఒకటే దారి. కొంచెం కూర్చొని ధ్యానం చేయలేము, ఎక్కువగా స్మరించలేము. కాబట్టి ప్రదక్షిణ చేసుకొని నామం చేసుకుంటే అలా రోజు చేయాలి. రోజు చేసే కొన్ని ఉదాహరణకి ఒక గ్లాసు నిండా ఇసుక పోసే ఉదాహరణ అంత ఉంటే మనం ప్రదక్షిణ చేసిన రోజులాగా ఇసుకలు రేణువంత బయటికి వెళ్ళొద్దంట, గుర్తుపెట్టుకోండి. ఒక గ్లాసు నిండా ఇసుక పోస్తే ఎన్ని రేణువులు ఉంటాయో తెలియవు కదా. మనం ప్రదక్షిణ చేసే కొంది ఒక్కొక్క రేణు బయటికి వెళ్ళొద్ది, అంటే తరిగిపోతూ ఉంటుంది. తరిగిన రోజున ఏమవుద్ది? మనకి అభివృద్ధి కనపడుద్ది. లేకపోతే మన అలవాట్లు పక్కకి వెళ్ళిపోతాయి, మన వాసనలు పక్కకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఎలా ఉంటాం? చాలా మంచిగా తయారవుతాం. అందుకే ఇది చాలా గొప్పవాడు అయ్యాడా, లేకపోతే ఇంత గొప్పగా ఉన్నాడు, లేకపోతే ఇంత గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే ఇదే కారణం. అందుకని వెంకయ్య స్వామి వారు చెప్పిన మనకిచ్చిన వరం ఏంటంటే ఆయన నామము, ఆయన ప్రదక్షిణ. ఈ రెండు మొట్టమొదటిగా చేయగలిగిన రోజున వెళ్తూ ఉంటాం. ఆయన దగ్గరికి చేరడానికి సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉంటాడంట ఆయన. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నేను ఉంటానయ్యా, ఇక లేని ఎక్కడ, ఎప్పుడు ఉండడు. కాబట్టి అలాంటి పరమాత్మని పూజించడానికి ఇవాళ మనకి ఇంత చక్కని అవకాశం 30 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. కాబట్టి ఇంత చక్కని అవకాశాన్ని మనకు కలిగించిన వాడు భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఇవాళ వేగంటలో ఒక దేవాలయం చెప్తాను నేను మీకు. స్వామివారు ఒకసారి నాకు ఒక మంచి అనుభూతి తీసుకెళ్ళాడు నన్ను అక్కడికి కూడా. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూశాను ఇదంతా, ఆ సత్యాన్ని తెలుసుకోగలిగా. అంటే భగవంతుడి యొక్క ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడు అనేది మీకు ఇవాళ చెప్తాను. ఒకసారి ఒక బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాను నేను. బస్ స్టాండ్లో నేను కూర్చొని ఎక్కడికో వెళ్తూ ఉంటే ఆ బస్ స్టాండ్లో ఒక పిచ్చమ్మాయి, సరే ఇది కాదు కానీ ఇంకొకటి చెప్తాను, ఇది చెప్పకూడదులే, చెప్పను. ఒకసారి స్వామివారు
దర్శన భాగ్యం కలుగుతూ చెన్నకేశ్వర స్వామి కనపడ్డారు నాకు. నేను వెంకటేశ్వర స్వామి కదా నిజపాద దర్శనానికి ఇలా టవల్ కట్టుకొని ఉంటాడు. ఏంటి వెంకటేశ్వర స్వామి రూపంగా ఉంది విగ్రహం. అక్కడ ఒక జ్ఞానాన్ని కలిగించడానికి నాకు ఇచ్చిన ఒక అనుభూతి అది. ఇలా కట్టుకొని ఉంటే సరే పువ్వులు తీసుకొని ఆయనకి పూజ చేస్తున్నాను పాదాల మీద విగ్రహానికి. ఆ విగ్రహం ఒక్కసారి కాలెత్తి ఇక్కడ తండ్రి ఏ పూజ చేస్తావయ్యాను అని ఇక్కడ ఈ వక్షస్థలం మీద తాకిచ్చాడు. సరే ఒక్కసారి ఆయన పాదాలు కొట్టుకొని ఒక్కసారి నా గురువు అయిపోమన్నాను. నా గురువు ఎవరంటే వెంకటేశ్వర స్వామి అయిపోమన్నాను. ఎవరిని? చెన్నకేశ్వర స్వామి వారిని. అక్కడ విష్ణువే కదా ఆయన అంటే ఇప్పుడు దాంతో పని ఏముంది లేని నా సన్నిధానానికి ఒకసారి రమ్మన్నారు ఆయన టెంపుల్కి. ఆ తెల్లారి వద్దునే పాతవాడే దగ్గరే కదా దర్శనం చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలి పాతవాడు? అక్కడే అడిగా స్వామిని, స్వామి భగవంతుడు ఎలా ఉంటాడో తెలియజేయటానికి నువ్వు నన్ను పలా చోటికి రమ్మంటున్నావు, నేను వస్తే నువ్వు కనపడతావా? కనపడవు కదా, ఇప్పుడు కనపడ్డావు, మాట్లాడుతున్నావు, మీరు చెప్పింది నేను వింటున్నాను, నేను చెప్పింది మీరు వింటున్నాను. ఉదాహరణ ఇప్పుడు యాగంట వచ్చాం, శివయ్య మనతో మాట్లాడరు. నువ్వు ఆ గాలి గోపురం చూసాం, లోపల గోడలు చూసాం, బసవనం చూసాం, దండం పెట్టుకున్నా వచ్చాం, ఇంకెంత తప్పక మనకేం కనపడదు. మరి రేపు నేను ఎక్కడికి వస్తే నువ్వు ఇదే కదా కనపడేది. అక్కడ అందుకు ఈ గాలి గోపురము, ఈ చుట్టూ గోడలు ఇన్ని కనపడతాయి అందంగా. నీ లోపల గర్భంలో ఉండే చిన్న నీ రూపం కనపడు తప్పక నువ్వు కనపడవు కదా, నువ్వు మాట్లాడవు కదా, ఎందుకు రావాలి స్వామి అక్కడికి అని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు రాయ్యా, నువ్వు పలా చోటరా, నేను కనపడతా అన్నారు. సరే ఆయన మాట మనం ఎందుకు తీయాలని నేను ఒక చోటకి వెళ్ళి ఆ రోజు నిద్ర చేశాను. ఆయన కనుక ఆయన చెప్పింది వేరు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక అనుభూతి పొందాం. అక్కడ ఏమన్నాడంటే నువ్వు వస్తే నేను కనపడతా అన్నాడు. మరి భగవంతుడు వస్తే ఎలా కనపడతాడు? ఇందాక అనుకున్నాను చూసావా, మనం గుర్తుపట్టలేము. నేను అదే అడిగా, నువ్వు వస్తే మేమేం గుర్తుపడతాం? మేమంత గొప్ప వాళ్ళం కాదు, అంత విధానులు కాదు, మామూలు మనుషులు మేము కాబట్టి నాకేం తెలుసు అంటే ఆయన భగవంతుడు ఒకటే చెప్పాడు, నేను వచ్చి నేను పిలుస్తాలే అయ్యా, ఆ పిలిచిన వాడిని నేనే అని గుర్తుపెట్టుకోమన్నాడు. ఆ పిలిచిన వాడు ఆయనేనంట. ఆ ఎలా ఉన్నాడు తెలిసి పిలిస్తే ఎక్కడ కూర్చొని ఉన్నాడు తెలుసా? మురిక్కాలో పక్కన కూర్చొని మురికి తీస్తూ ఉన్నాడు. మురిక్కాలో పక్కన కూర్చొని మురికి, ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఉందో, మురికి తీస్తూ అశుద్ధం తీస్తూ అన్నీ చేస్తూ ఉన్నాడు. పిలిచినవాడు ఆయన. మరి వెళ్తామా? మన మనసు ఒప్పుకుంటుందా? పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం పెట్టామనుకోండి, అలా ఉంటుంది భగవంతుడి యొక్క లీల. అంటే మనం సద్గురు వెంకటేశ్వర స్వామి వారిని సేవించటం వల్ల ఎంత ఆయనే ఇంకెక్కడ ఉంది? ఇందాకే చెప్పాక గురువు అయిపోమన్నా, ఒక్కసారి గురువు అవ్వు చాలు. అంటే దాంతో పని ఏముంది? వచ్చాను, చేశాను, వెళ్ళాను, ఇసం అంతా నేనే ఉన్నాను, నీకు ఎలా కావాలంటే ఎలా కనపడతా. వెంకటేశ్వర స్వామి వారి నీకు ఎలా కావాలంటే కనపడతా. అయితే వెంకటేశ్వర స్వామి రూపంతో ఇది కూడా ఒక సందర్భంగా వచ్చింది, స్వామి మరి ఇంత నువ్వే కదా, మళ్ళీ ఎందుకంటే ఏ రూపానికి ఆ ప్రాముఖ్యత ఇవ్వాల్సిందేనయ్యా మనం అన్నాడు. అందుకనే ఏ రూపానికి ఆ ప్రాముఖ్యత ఇవ్వమంటాడు పరమాత్మ. ఎందుకంటే నీలో ఉన్న నమ్మకం, అది నీలో ఉన్న నమ్మకం, అందుకే ఆ నమ్మకాన్ని కోసం అయినా సరే మనం చేయాలంట. అందుకని వెంకటేశ్వర స్వామి వారి ఈ కార్యక్రమంలో మనం ఉదయం చూచాము. సత్సంగంగా మనం విజయవాడ చెప్పుకోవచ్చుగా, లేకపోతే విజయవాడ పాడుకోవచ్చుగా, అయ్యే పాటలు, ఇక్కడేం కొత్త పాటలు ఏం పాడాల. కానీ పురాణ స్థలం, యోగుల స్థలము, యోగుల మధ్యలో కూర్చొని మనము ఈ మాటలు స్వామివారి గురించి సత్కర్మ చేసుకుంటూ ఉన్న గంట 2 గంటల్లో చెడు లేకుండా ఉన్నాము. 2 గంటలు ఉండని, లేకపోతే 10 గంటలు ఉండని, ఎన్ని గంటల్లో 24 గంటల్లో కనీసం 10 గంటలైనా సరే చెడు లేకుండా ఉన్నాం. ఇదంతా బాధాగారంగా పక్కకి వెళ్తుంది. ఇది సత్యం. ఎందుకని ఆయన ముందే చెప్పాడు, అయ్యా రాసిచ్చేద్దాంలే వాళ్ళందరికీ అంటాడు. రాసిస్తాడంట. ఏం రాసిస్తాడంటే ఎవరికి ఏది కావాలో అది రాసిస్తాడు. అయితే అది తీసుకోవడానికి ఆయన ఇచ్చింది మీకు అర్థం అవ్వాలి కాబట్టి, అర్థం కాదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. మాకైతే అది అనుభవంలోకి వచ్చింది కాబట్టి తెలుసుకోగలిగాం. అందుకని చాలామంది ప్రశ్నలకి నేను చెప్పే సమాధానం, స్వామివారి సమాధానం ఒకటే, ఏ పని అయినా మొదలుపెట్టినా ప్రదక్షిణ చేయండి. అది 1 రోజు చేసి 2 రోజులు చేస్తే మానేయొద్దు. మీ సంకల్పం ఏదైతే ఉందో అది పూర్తి వరకు చేయండి. మీరేదో సంకల్పం పెట్టుకుంటారు కదా, అంటే నాకు ఇది జరగాలి స్వామి అని, ఆ సంకల్పమైనట్టు ప్రదర్శన చేస్తూ వీలు ఉన్నప్పుడల్లా గురువుని దర్శిస్తూ
వీరు ఉన్నప్పుడల్లా ఆయన టెంపుల్ గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటూ ఆయన నామస్మరణలోను ఆయన కార్యక్రమంలోను సేవలోను పాల్గొని ఎంత సేవ చేస్తే అంత కలుగుద్ది. నిజంగా మేము 30 ఏళ్ళ సేవగా చేస్తుంది. ఈ సేవ వల్లే ఇంత భాగ్యం పొందాం. ఆయన చూడటము, ఆయన సేవ కలిగించడము, ఆ సేవ వల్ల ఇంత భాగ్యాన్ని పొందగలిగాం. కాబట్టి సద్గురు వెంకయ్య స్వామి వారి విషయంలో ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఆయన చరిత్రలో అనేక అనుభవాలు ఉంటాయి. మన జీవితంలోకి అనుభవాలు మనకు వచ్చేస్తాయి. అవి మనం కూడా ఆపాదించుకోవచ్చు. ఎందుకంటే స్వామి చేసినయే మళ్ళీ చేస్తూనే ఉన్నారు. ఎంతోమందికి అనేక మంది ఫోన్లో చాలామంది చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సమాధి తర్వాత అసలు ఎన్ని సమాధి ముందు కొన్నే ఉంటాయి, సమాధి తర్వాత అసలు కొన్ని కోట్ల మందికి. మేము 1992లో వెళ్ళినప్పుడు 100 మంది 50 మంది ఉన్నారు. కానీ నేను మొట్టమొదట ఆయన వెళ్ళకముందే నాకు ఒక 3 నెలల ముందే నాకు ఆయన దర్శన భాగ్యం అయిపోయింది. గొలగమూడి ఎక్కడో తెలియకముందే ఆయన నాకు దర్శనం ఇచ్చి నన్ను తీసుకున్నాడు. ఆ 3 నెలల తర్వాత వెళ్ళిన తర్వాత 3 రోజులు ఎంత ఆనందం పొందానంటే, ఇప్పుడేంటి ఎలా ఉంది అప్పుడంతా మట్టి. ఆ కుటీరం దగ్గర కూర్చొని పండుకుంటే అది ఎన్నో అనుభూతులు. ఆ పరమాత్మ చేతులు కానీ, కాళ్ళు కానీ, ముక్కు కానీ, ఆయన స్పర్శ కానీ, ఆయన ఆజానుబాహుడు ఇందాక పాట పాడాడు కదా, ఆజానుబాహుడు ఆయన చేతులు ఇక్కడ దాకా ఉంటాయి. అంత గొప్ప మహానుభావుడు వెంకయ్య స్వామి వారు. చాలామంది వెంకయ్య భూమి మీద పుట్టాడు కాబట్టి అవధూత కాదు. ఆయన దగ్గర ఉంటే అవధూతలు మనం అవుతాం. అంత గొప్పవాడు, చేయగలిగిన వాడు, రాసి ఇవ్వగలిగిన వాడు. నేను బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పటికైనా ఎవరికైనా ప్రదక్షిణ అది కూడా మీ సంకల్పం చేసుకొని నమస్కారం పెట్టుకొని రోజు చేయండి. రోజు టైంతో పని లేదు, వజ్రం లేదు, ముహూర్తం లేదు, ఏమీ లేదు. నేను అమావాస్య లేదు, పౌర్ణమిలో నాకు అసలు ఏం పనికి రాలా. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైంది, చాలా ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ ఉంటాయి కదా, అమావాస్య పౌర్ణమి అయ్యని ఇవన్నీ పెట్టుకున్నాం, చాలా కష్టాలు పడ్డాం. ఇవన్నీ లేవు, ఓన్లీ వెంకయ్య ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాం. చాలా ఇవన్నీ లేనప్పుడు ఆనందంగా ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాం. వీటితో పని ఏంటి నీకు? అందుకని ప్రదక్షిణ అర్ధరాత్రి లేదు, పగలు లేదు, అమావాస్య లేదు, చీకటి లేదు. మాంసం తిన్నదలు ఉన్నాయి కదా, స్నానం చేసి తాగటం చేసిన తర్వాత బయటికి వెళ్ళేవాళ్ళం. ఇలా చేయబట్టే ఈ మొత్తం పాప పరిహారం పక్కకి వెళ్ళిపోయింది. ఎవరు తీశారు? మనకు కనపడలా, ఆయన తీస్తాడు, ఆయన పక్కకు పంపిస్తాడు. అసలు వెంకయ్య స్వామి వారితో ఉంటే సమస్త ఇప్పుడు జగన్మాత కూడా అనేక పరిహారం మాకు అమ్మాయి ఎన్నోసార్లు వచ్చి నాకు కావాల్సింది ప్రసాదించి వెళ్ళిపోయింది. అమ్మ నన్ను పూజించమని ఆమె అడగట్లా, పరమాత్మత్వమే కదా, అంతా పరమాత్మే కదా. వెంకయ్య స్వామి వారు అంటే సర్వంతర్యామి, అంతటా ఉన్నవాడు. కాబట్టి ఈ మాట మేము ఇప్పుడు వాడతాం. అంతటా ఉన్న ఆయన ఒక్కడే అని భావిస్తాం. ఆయనే శివుడు అనుకోండి, ఆయనే రాముడు అనుకోండి. అయితే ఇప్పుడు ఎక్కడ తిరగట్లా, మానేశాం. ఎక్కడ తిరిగినా ఏముంది, ఇవాళ ఎక్కడికి వచ్చినా ఏముంది, వెంకయ్యతోనే ఉన్నాం. శివయ్య వెంకయ్య, వెంకయ్య శివయ్య. కాబట్టి మనం బాగా ఎందుకంటే ఇందాక ఈ ప్రదక్షిణ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మీకు మీరు ఒక 40 రోజులు ఒక టైం పెట్టుకొని వీలుంటే 2 పూటలు చేయండి, వీలుంటే 2 పూటలు చేయండి, లేదంటే 1 పూట చేయండి. 108 ప్రదక్షిణ హోమనాన్ని చేసుకొని ఆయన నమస్కారం పెట్టుకొని మానేయకూడదు. ఎంతకాలం అంటామంటే ముందు 41 అన్నం చెప్తున్నాను. నీ సంకల్పం నువ్వు ఏదైతే అనుకుందో దాన్ని నెరవేరే వరకు చేయాలి. స్వామి నేను నమస్కారం పెట్టి నాకు నీ ఇబ్బంది కలిగింది, నేను చేస్తున్నాను, నాకు తీర్చని అడగడం తప్పేం లేదు, తప్పక తీరుస్తాడు. ఏదో 1 రోజు చేసి 2 రోజులు చేసి వెళ్ళిపోతారు. ఇంకెక్కడ ఉంది? ఏమి ఉండదు. ఆయన ఏమంటాడు? నవ్వుతాడు, చూసి నవ్వుతాడు. పోనీ అయ్యా పోయేవాళ్ళు పోతుంటారులే అంటాడు. అదే అంటాడుగా, పోయేవాళ్ళు పోనీ అయ్యా ఏమనొద్దు అంటాడు ఆయన.